ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళ జోలికొస్తే శశికృష్ణకు పట్టిన గతే పడుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరిక. వైసీపీకి సవాల్ విసిరిన జనసేన పార్టీ నాయకులు. మహిళ జోలికి వస్తే రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణకి పట్టిన గతే పడుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. శశికృష్ణకి ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శనివారం రమ్య కుటుంబ సభ్యులను మేరుగ నాగార్జున నగరం పాలెంలోని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. రమ్యని కుటుంబ సభ్యులకు తిరిగి ఇవ్వలేకపోయినా సీఎం జగన్ రూపంలో న్యాయం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే మద్దలగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, సజీలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న గుంటూరులో కోర్టులో ఇచ్చినటువంటి రమ్య ఏదైతే మర్డర్కు సంబంధించి దగ్గర 9 నెలలు ఆగస్టు 15వ తారీఖున క్రూరంగా నడి రోడ్డు మీద మానవత్వం లేకుండా మానవ మృగంలాగా రమ్య హత్య గావించబడితే చాలా బాధపడింది. యావత్ లోకం నిజంగా నివ్వెరపోయే విధంగా ఒక చిన్న చదువుకునే అమ్మాయిని, ముక్కు పచ్చలార్ల అమ్మాయిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసి జాలి పడినటువంటి వాళ్ళు లేరు. ఒక ప్రక్క హత్యను ఖండిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ముద్దాయిలెవరో తక్షణమే ఎంక్వైరీ చేసి పట్టుకోమంటాం, కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో మా అందరినీ పంపిస్తాం, కుటుంబానికి మృతదేహం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చిన దాకా అందరూ అనేక సంఘాలు అందరివి వెనకుండి వెనుదన్నుగా కుటుంబం వెంట నిలబడినటువంటి పరిస్థితి కూడా చూశారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇదివరకే ప్రభుత్వాల్లో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మాట్లాడినటువంటి నాయకులు, స్పందించినటువంటి నాయకులు, చర్యలు తీసుకున్నటువంటి నాయకులు కూడా చూసాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఇలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగితే ముద్దాయి ఖచ్చితంగా పట్టుకోవాలా, ముద్దాయిలకి శిక్షలు పడాలా, ఆ కుటుంబానికి న్యాయం జరగాల, ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఒక ఆలోచనతోనే పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. రమ్య నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబం గుంటూరులో పట్టకూటికి వస్తుంటే రమ్యను పొట్టన పెట్టుకుంటే
గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఉదారంగా ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి తీరు రమ్య వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఆ కుటుంబానికి చట్టపరమైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఎలాంటి సహాయం జరగాలో, ఏ విధంగా ఆదుకోవాలో, ఏ విధంగా కాంపన్సేషన్ ఇవ్వాలో ఒక పక్క అయితే, రెండో పక్క ముద్దాయిని ఎక్కడ రాజీ లేకుండా పోలీసు వ్యవస్థ ద్వారా పట్టుకొని చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు కావాలో, సభ్య సమాజం నిజంగా ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా చూడటానికి ఎలాంటి చర్యలుగా ఆ విధంగా ఈరోజు కోర్టుకు అప్పగిస్తే గౌరవ న్యాయమూర్తి గారు నిజంగా రమ్య తల్లిదండ్రులు కోరుకున్నది, యావత్ ఆంధ్రదేశం కోరుకున్నది, ఆ ముద్దాయికి ఖచ్చితంగా బలీయమైన శిక్ష పడాలని, మరలా ఇక్కడ ఇలాంటి చర్యలు జరగకూడదని ఆలోచించారు. ఆ కోణంలోనే నిన్న తీర్పు వచ్చింది. తీర్పుని నిజంగా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ సభ్య సమాజంలో ఇలాంటి చర్యలకు జరగకోకుండా ఉండటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకురావాలని దిశ యాప్ను తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ చట్టాన్ని కానీ ప్రజల్లోకి తీసుకొని వస్తే ఇంకా ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఆస్కారం కలుగుతుంది. ఇంకా మానవత్వం ప్రతి వాళ్ళు వీటి మీద చర్చించాలి. ఇలాంటి దుశ్చర్యలు, ఇలాంటి దురహంకారులు వచ్చి అనేక మందిని పట్టులు పెట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో, నిన్న చూసాం, మొన్న చూసాం, ఈరోజు చూసాం. నిన్న నా నియోజకవర్గంలోనే మొన్న ఇదే ఊరిలోనే, చిరుమూరులోనే ఒక మర్డర్ జరిగింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం వెనకాడదు, న్యాయస్థానాల్లో వెనకాడే పరిస్థితే ఉండదు. దానికి నిదర్శనమే రమ్య జరిగినటువంటి నిన్నటి వచ్చినటువంటి తీర్పుగా భావిస్తా ఉన్నా. న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీస్ క్యాంప్ శనివారం గుంటూరులో జరిగింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్ ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పార్థసారథి, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఈ క్యాంపుని ఉద్దేశించి మాట్లాడారు. ఆర్థిక స్తోమత లేని బాధితుల కోసం ప్రభుత్వం న్యాయవాదులను ఏర్పాటు చేసి వారికి న్యాయం చేస్తుందని చెప్పారు. చట్టాల గురించి అవగాహన కలిగి ఉండి అవసరమైనప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా స్నేహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. may end up in a 307 or 304 if not got at an early stage. The harassment comparison may become 2 lakhs if it is not stopped. Sir, ఈ సైబర్ క్రైమ్, సైబర్ వార్స్ గురించి చెప్పాలనుకున్నాను. కేసీ గారి చేతుల మీదుగా వెంకట్రావు గారికి కోర్టుకు వెళ్ళాలంటే సాధారణ ప్రజలు కానీ, కొంచెం పేదవాళ్ళు కానీ ఎక్కువనే ఉంటే కోర్టుకు వెళ్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, బ్లడ్ కానీ పెట్టిన స్తోమత మనకి లేదు, కొంతమంది కేసులు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా నష్టపోయేవారు ఉన్నారు. తర్వాత జైల్లో చాలా కాలం ముద్దాయిలు అలా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏడాది వాళ్ళు పడే శిక్ష కంటే కూడా వాళ్ళు జైల్లో ఉన్న పీరియడ్ చాలా కాలం ఎక్కువ ఉండిపోయేది. వాళ్ళ పీరియడ్ ఎప్పుడో అయిపోతే కేసు ట్రైల్లో జైల్లో మర్చిపోయేవారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత పేద ప్రజలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత సుప్రీంకోర్టు వారు రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా నాకు ఆదాయం లేదు, లేదా నేను వేరే వర్గం, సామాజిక వర్గం, నాకు ఇది లేదు అది లేదు అనే పరిస్థితి లేకుండా ప్రతి వాళ్ళకి కూడా న్యాయం జరగాలి. కాన్సెప్ట్ అది 39A కింద. దేశంలో మనకి చాలా చట్టాలు ఉన్నాయి. వచ్చిన సమస్య అంతా ఏంటంటే చదువుకున్న వాళ్ళతో సహా రకరకాల కారణాల వల్ల మనకు వాటి మీద చాలా తక్కువ చట్టాల మీద మనకి అవగాహన ఉంటుంది. ఉదాహరణకి వినియోగదారుల హక్కుల చట్టం తీసుకుంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో అందరూ కన్జ్యూమర్స్, సో టాప్ టు బాటం. కానీ చాలామందికి అవగాహన ఉండదు. అదేవిధంగా మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి డేట్స్ కూడా నిర్ణయించడం, సో వాటి మీద
అంటే నిత్యం మనం ఎవరెవరు బిజీలో వాళ్ళు ఉండడంతో వాటి మీద అవగాహన ప్రజలందరికీ కల్పించలేకపోతున్నాం. దాంతో ఎప్పటికీ కొంతమంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో రక్షణ దానికి రావాల్సినంత ప్రొటెక్షన్ రావడం లేదు అన్నది ప్రధానమైన అంశం. సో అందుకని ప్రత్యేకమైన ఆ స్పెషల్ డేస్లో వాటి మీద అవగాహన కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ చట్టం లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ఇది 1983లో ఒక చట్టం కూడా 87లో ఈ చట్టం కూడా చేయబడింది. ఇది ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అందరికీ ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్, ముఖ్యంగా రికర్ సెక్షన్కి. సో ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ సొసైటీ ఉంటారో వారికి ప్రధానంగా ఈ రక్షణ కల్పించాలి, ఈ యాక్సెస్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర స్థాయిలోను మన డిస్ట్రిక్ట్ స్థాయిలో అట్లానే జిల్లా మండల స్థాయిలో కూడాను ఈ అథారిటీస్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అండ్ ఎస్టర్డేస్ కేస్ వాజ్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ కైండ్. సో ఇవన్నీ మనం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనేక రకాలైనటువంటి మన ప్రజలకి ఈ ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వడం కోసమని అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు. బట్ స్టిల్ లాంగ్ వే టు గో. అండ్ ఇప్పుడే డిస్ట్రిక్ట్ జడ్జి గారితో కూడా మాట్లాడి వీలైనంత వరకు ప్రాక్టికల్గా మనం ఏ రకమైన మనం ఈ కార్యక్రమాలని దగ్గర తీసుకుంటామన్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. సార్తో కూడా ఒకసారి వర్కౌట్ చేసి మన అభివృద్ధి మన జిల్లా స్థాయిలో యంత్రాంగం తరపు నుంచి అన్ని రకాలైన చర్యలు తీసుకొని గుంటూరు జిల్లా వరకు ప్రజలందరికీ కూడా ఈ రకమైనటువంటి ప్రభుత్వ అభివృద్ధి పథకాలు కానీ అలానే సంక్షేమ పథకాలు కానీ అందరికీ అందేలాగాను వీటిలో వీలైనంత వరకు మీకు న్యాయం అందేలాగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన తరఫు నుంచి మన మెయిన్ ఏమంటే అమౌంట్ షుడ్ రిటర్న్ సార్. సో దాని మీద మనం చాలా ఫోకస్ చేస్తున్నాం సార్. వీ హావ్ కమ్ అప్ విత్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆల్సో అట్ గుంటూరు, వేర్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ రిపోర్టెడ్ ఇట్లాంటి కేసు రిపోర్ట్ అయినప్పుడు మేము ఇమీడియట్ గా సార్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ SOP అండ్ వీఆర్ హ్యాపీ టు సే దట్ almost 40% of the cases we are getting the amount back to the victim. So that victim satisfaction is there, sir. But ఇది ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడానికి అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ప్రతిరోజు అంటే స్పందన జరిగినప్పుడు సార్ వీఆర్ పుట్టింగ్ ఫ్లెక్సీ సార్ రిగార్డింగ్ సైబర్ అఫెన్సెస్. దాని మీద అవమానం ఉండాలి కాబట్టి అది మేము చూసినప్పుడు సార్ దిస్ ఇస్ ది లేటెస్ట్ ట్రెండ్ ఇన్ సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్, OTP. వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావులు నిప్పులు చెరిగారు. అరండలపేటలోని ఓ హోటల్లో శనివారం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వారు మాట్లాడారు. ప్రజల తరపున నిలబడి పోరాటం చేసేది తమ పార్టీ ఒక్కటేనని స్పష్టం చేశారు. పాలన చేతకాకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికల నిర్వహణ కోసం వైసీపీ ముందుకు రావాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు నాయబ్ కమల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెద్దలు బోనబోయిన శ్రీనివాసరావు గారిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న కేటీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలకి ఒక ఆయనేమో 40 బస్సులు వేసుకురమ్మంటాడు, ఒక ఆవిడేమో అభివృద్ధి అంతా నేను తిప్పి చూపిస్తా అని చెప్తూ ఉంటుంది, ఇంకొకళ్ళేమో నేను జనరేటర్ వేసుకున్నాను హైదరాబాద్లో అంటూ ఉంటా. మా నాయకుడు ప్రభుత్వం ఏర్పడి 6 నెలల తర్వాత చెప్పారు, మీకు ప్రభుత్వాన్ని నడపడం చేత అవ్వట్లేదు, పక్క రాష్ట్రాల వారు మనం అవహేళన చేసే పరిస్థితి రాబోతూ ఉంది, పరిపాలన చక్కగా కొనసాగించండి, ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడండి అని చెప్పి చెప్తానే ఉన్నాం, మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. అయినా కూడా ఈ రోజున పక్క రాష్ట్ర వారు అభివృద్ధిలో వినాశనంలో, అభివృద్ధిలోనే తెలంగాణ, వినాశనంలోనే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే దుస్థితి రావడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, మీకు చేత కాకపోతే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు రండి, మంచి ప్రభుత్వాన్ని మరలా ప్రజలు ఎన్నుకుంటారు. మేము ప్రజల కోసం ఏదైతే రైతు భరోసా యాత్ర చేస్తూ ఉంటే
మీరు మమ్మల్ని రైతుల్ని కలవనీయకుండా అడ్డుపడేటువంటి పరిస్థితిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు సహాయం చేయడం చేత కాదు, ప్రభుత్వం వైపు నుంచి సహాయ సహకారాలు అందించడం చేత కాదు. మేము మా పార్టీ తరఫున మా నాయకుడు పార్టీ సొమ్ముతో సొంత డబ్బుతో పేద ప్రజల్ని పేద రైతులు ఆదుకుంటూ ఉంటే మీరు ఎక్కడ ప్రజల్లో పలచనైపోతారో, ఎక్కడ మీరు ప్రజలు తిరస్కరిస్తారో మిమ్మల్ని మరలా రాబోయే ఎన్నికలు అని చెప్పి మాకు అడ్డంకులు కల్పిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎన్ని అవరోధాలు కల్పించినా ప్రజల కోసం జనసేన పార్టీ పనిచేస్తూనే ఉంటుంది. మా నాయకుడు ప్రజల మధ్య తిరుగుతూనే ఉంటాడు. రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం వచ్చే వరకు కూడా మా కార్యకర్తలందరూ పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ప్రజల కోసం పనిచేయండి తప్పితే ప్రతిపక్షాల కోసం కాదు, ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడం కోసం కాదు. ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలే మీరు ప్రజలకు మంచి కోసం ఉపయోగించుకోవాలి తప్పితే ఎదురు దాడితో వ్యక్తిగత విమర్శలతో మీరు కాలక్షేపం చేయొద్దని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఇంకో రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ గురించి కానీ ఇంకో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ హేళనగా చర్చించడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం. అంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఇవాళ ఎంత హేళనగా దేశంలోని రిమైనింగ్ రాష్ట్రాలకి అర్థంగా వాళ్ళకు ఒక ఉదాహరణగా కనిపిస్తున్నదానికి అదొక హేళమైన చర్య. దాని నుంచి మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికోసం జనసేన పార్టీ నిత్యం కూడా ఆలోచిస్తూనే ఉన్నది. ఇప్పటికైనా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల్ని కోరుతున్నాం, మీరు నవ్వులు పాలయ్యారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాలలోనే కాదు, పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా నవ్వులు పాలయ్యారు. మీరు ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పరిపాలన ఈ 2 సంవత్సరాలన్నా జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం. రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీ ఈ ప్రభుత్వం వైఫల్యాల మీద, ఈ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాల మీద, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల మీద ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎండగట్టి రాష్ట్ర ప్రజలకి వాళ్ళ యొక్క మనోగతంలో రాష్ట్ర ప్రజలకి తెలియజేటట్టుగా చెప్తాం. ఎందుకంటే ఎంతగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరు ఎంతగా మోసపోయారు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీయని మాటలకి అనే దాని మీద మేము ఖచ్చితంగా ప్రజల ముందుకెళ్తాం. రానున్న రోజుల్లో ప్రజలకి మంచి జరిగే వరకు కూడా జనసేన పార్టీ పోరాడుతుంది. దానికి అనుగుణంగా మేము ఏ విధంగా వెళ్ళాలి అనేది కార్యాచరణ కూడా రూపుదిద్దుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా అధినాయకుడు రోడ్ల మీదకి వస్తాడు, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజలకు మంచి జరిగే వరకు కూడా ఈ రాష్ట్రంలో పోరాడతామని చెప్పేసి మరొకసారి చెప్తూ జై జనసేన, జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళ జోలికొస్తే శశికృష్ణకు పట్టిన గతే పడుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరిక. కలెక్టరేట్లో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీస్ క్యాంప్ హాజరైన డిఎల్ఏఎస్ఏ చైర్మన్, కలెక్టర్, ఎస్పీలు. పాలన చేత కాకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేయండి. వైసీపీకి సవాల్ విసిరిన జనసేన పార్టీ నాయకులు.